పులివెందులలో ఓటమి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని కూడా ప్రొజెక్ట్ చేస్తుందా? ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని స్థానిక మీడియాల్లో ప్రొజెక్ట్ అయినటువంటి అంశం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దంతులూరి కృష్ణ, ఇదివరకు మంగళకృష్ణ అనేవాళ్ళు, అతని సామాజిక వర్గాన్ని బేస్ చేసి అట్లా అంటాం తప్పని చెప్పేసి అతను చెప్పుకొచ్చా. దంతులూరి కృష్ణ, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, రాజుల భాస్కర్ రెడ్డి, ఈ ముగ్గురు ఇదివరకు ఎలక్షన్ వ్యవహారం అంతా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వివేకా కేసుకు సంబంధించినటువంటి ఇష్యూస్, వీటిలో పక్కకు వెళ్ళడం, కేసులు లేకపోతే అక్కడ ఉండటం, ఇవన్నీ ఒక ఎత్తు. అట్లాగే అందరినీ కలుపుకు వెళ్ళడంలో తేడా వస్తుంది అన్నటువంటిది సరే. ఇదివరకటి రోజుల్లో వివేకానంద రెడ్డి అందరినీ కలుపుకెళ్తే ఇప్పుడు అవినాష్ రెడ్డి అందరినీ కలుపుకెళ్ళలేకపోతున్నాడు అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. పులివెందుల మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ కొండలరావు లాంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మానేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అటు తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళారు. ఈ ఓవరాల్ సిచ్యుయేషన్లో జగన్కి స్థానిక బలాన్ని తగ్గించారు. వీళ్ళు అండగా ఉండి మొత్తం జగన్ని గెలిపించే కథ అంతా నడిపించే వాళ్ళు అందరూ పక్కకు వెళ్ళడం వల్లే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నట్టు. అప్పుడు కుప్పంలో కూడా అట్లాంటి పరిస్థితుల్ని వైసీపీ వాడుకోగలిగింది. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ చంద్రబాబు గారు స్వయంగా కూర్చుని, లోకేష్ గారు స్వయంగా కూర్చుని, భువనేశ్వర్ గారిని అక్కడ కూర్చోబెట్టి మొత్తం సెటరేట్ చేశారు. ఇప్పుడు మరి పులివెందులది చేస్తారా లేదా చూడాలి.